ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మరి యొక్క సమయంలో మీకందరికీ దేవుని యొక్క ఆశీస్సులు. పరలోక జపములో 6వ విన్నపము గురించి ధ్యానించుకుందాం. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక రక్షించండి. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక పిశాచి తంత్రములో చిక్కుకొననియ్యక దేవుణ్ణి కాపాడమని మనము ప్రార్థిస్తూ ఉండాలండి. సర్వేశ్వరుడు సృష్టిలో మనలను ఒక అతి శ్రేష్టమైన అంతస్తులో ఉంచి పూర్తి స్వేచ్ఛతో స్వతంత్రమును ఇచ్చి ఉన్నాడు. అయితే మనము ఇష్టానుసారము కాకుండా దైవ చిత్తమునకు లోబడి జీవితమంతా దేవునితో నడిచినట్లయితే దేవుడు మనకు శాశ్వత మోక్ష భాగ్యమును అనుగ్రహిస్తాడండి. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, అయితే మనము కొన్నిసార్లు శోధనలకు గురైపోతూ ఉంటాం, శోధనలకు పడిపోతూ ఉంటాం, శోధనలో మనము బలైపోతూ ఉంటాం. అందుకే క్రీస్తు ప్రభు అంటున్నారు, మత్తయి సువార్త 5వ అధ్యాయము పవిత్ర వచనములు 28 నుండి 30 వరకు, కామేచ్ఛతో పరస్త్రీని పరికించు ప్రతి వ్యక్తి ఆమెతో వ్యభిచారము చేసినట్లే అని క్రీస్తు ప్రభు వారు చెప్పారు. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ ఆత్మ ఆలోచన చేద్దాం. అంటే బుద్ధి వేరు, హృదయ ప్రేరణ వేరు, అంటే ఆత్మ వేరు. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మనలను ఈ లోకములో పిశాచి, లోకము, శరీరము అనబడు ఈ 3 జ్ఞాన శత్రువులు శోధించబడుతూ ఉంటాం. ఈ యొక్క జ్ఞాన శత్రువులతో మనము శోధనలో ఉంటామండి. అవి ఏమిటంటే, మొదటగా మన ఆత్మ బలపడి జ్ఞాన లాభము కలిగి ఉండుట. రెండవదిగా మన బలహీనతలను మన మీద అసహాయము పుట్టించి నీచమైన గుణాన్ని బహిరంగపరచి మనకు సర్వేశ్వరుని మీద నమ్మకము కలుగునట్లు చేయును. మూడవది, పుణ్యములందు మనలను స్థిరపరిచి విజయము మీద చురుకుతనమును పుట్టించెను. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, శోధనలను జయించాలంటే కొన్ని మార్గములు నీవు పాటించగలగాలి. శోధనలు జయము పొందగలగాలంటే తరచు పాప సంకీర్తనము చేసి పూజా బలిలో పాల్గొని దివ్య సప్రసాదమును స్వీకరించాలి. రెండవదిగా, శోధనలకు దూరముగా ఉండాలి. అంటే ఏంటి? చెడు పుస్తకములు, టీవీ, ల్యాప్టాప్, సెల్ ఫోన్లు కాకుండా పరిశుద్ధ గ్రంథమును నీవు ధ్యానిస్తూ జపమాలలో ధ్యానము కలిగి ఉండాలి. మూడవదిగా, సోమరితనముతో ఉండక ఏదో ఒక పని మీద నిమగ్నుడై ఉండాలి. సోమరితనముతో ఉన్నావంటే నీకు శోధన తప్పకుండా వస్తుంది. నీవు బలవంతముగా శోధన మళ్లింపులో ఆలోచనలో ఉండక పనిలో నిమగ్నుడవై ఉన్నట్లయితే నీలో ఎటువంటి శోధన ఉండదు. ఒకవేళ నీకు ఏ పని లేనట్లయితే నీవు ఏమి చేయాలంటే జపమాలు ధ్యానిస్తూ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉండాలి. కానీ
చెడు పుస్తకాలు, టీవీ, ల్యాప్టాప్, సెల్ ఫోన్లు ఇటువంటివన్నీ కాలక్షేపం మరి చేసినట్లయితే మరి నీవు శోధనలకు దగ్గరగా ఉన్నటువంటి బిడ్డగానే మరి వెళ్ళగలుగుతావు, మరి మరి పరిగణించబడతావు. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, శోధనలు మన యొక్క కుటుంబంలో ఉండకుండా, మనలో ఉండకుండా ఉండాలంటే నీవు నేను మరి తరచూ ప్రార్థిస్తూ, దేవుణ్ణి మొర్రపెడుతూ, పాపాన్ని ఒప్పుకొని మరి పాప సంగీతంలో చేస్తూ, పూజా బలిలో మరి పాల్గొని మరి దివ్య సప్రసాదమును స్వీకరించే బిడ్డగా ఉన్నట్లయితే నీ యొక్క కుటుంబానికి నీకు ఎటువంటి శోధనలు రావు. మరి నీవు నేను పరిశుద్ధ గ్రంథాన్ని మరి జపమాలను ధ్యానిస్తే బిడ్డగా ఉంటున్నామా? ఈనాడు నీవు నేను మరి ఆత్మ పరిశీలన మరి చేసుకుందాం. పితా, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.